హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్. మన హైదరాబాద్ వరకు మహేష్ అనే వెహికల్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చింది. రేడియం అయిపోయినాకనైతే చిన్న వర్క్ అయితే జిఎం బాడీ బిల్డింగ్ అయితే ఈ రోజు అయితే మళ్ళీ వెహికల్ అయితే రావడం జరిగింది. వెహికల్ ఫినిషింగ్ వర్క్ అయిపోయినాక స్టిక్కరింగ్ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ వర్క్ అయిపోయినాకనైతే వెహికల్ అయితే లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. యూట్యూబ్ సింబల్స్తో యూట్యూబ్ ఛానల్ నేమ్తో అయితే యాదన్న అయితే వెహికల్ వేసుకురావడం జరిగింది. మహేష్ అన్న అయితే రాలేదు. యాదన్న అయితే బండి తెచ్చిండు. నిన్నైతే ఎలక్ట్రీషియన్ షాప్ దగ్గర పెట్టి చిన్న వర్క్స్ ఆరన్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఆరన్ మంచి ఆరన్ అయితే ఆంధ్ర నుంచి అన్న వాళ్ళు తెప్పించడం జరిగింది. దాని కట్అవుట్ అయితే 12 కట్అవుట్లు ఉన్నాయి. 12 తీర్లు వస్తుంది ఆరన్ అయితే. సౌండ్ అయితే చాలా బాగుంది ఆరన్. అన్న వాళ్ళు ఇచ్చిన కట్అవుట్లు అయితే 12 టైప్ ఆఫ్ ఆరన్స్ అయితే వస్తాయి. మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు. బటన్ ఆపరేట్తో అయితే మనకు నచ్చిన ఆరన్ అయితే మనం పెట్టుకోవచ్చు. వెహికల్ అయితే జిఎం బాడీ బిల్డింగ్ షీట్కి అయితే వచ్చింది. చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. పెద్ద అయితే ఏం లేవు, చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి కొన్ని. అవి అయితే చేపిద్దామని అయితే ఏదైనా మార్నింగ్ తీసుకొచ్చి అయితే షెడ్లో పెట్టండి వెహికల్ని. అన్న వాళ్ళ వెహికల్ అయితే ఎక్కువ పచ్చిలో పోయింది కాబట్టి దీనికైతే బాడీ లోపల అయితే ప్లైవుడ్ సెట్ చేపిద్దామని వచ్చారు. ఎందుకంటే ఆ లోడ్లు పోయినప్పుడు ఏంటంటే పచ్చి సమానం కదా, టమాటా యాపిల్స్ ఈ లోడ్లు ఉండడం వల్ల ట్రైల్ అనేది ఏంటంటే ముందట క్యాబిన్ సైడ్ అయితే తలిగి లోడ్ అనేది ఖరాబ్ కావడం వల్ల అన్న వాళ్ళకైతే ఎంతో కొంత మైనస్ అవుతుందట. అందుకోసం అయితే మళ్ళీ దాన్ని చేపిద్దాం అన్నట్టు ప్లైవుడ్ తెప్పించి అయితే అన్న వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా పైసలు పెట్టి చేపిస్తున్నారు. క్యాబిన్ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇన్సైడ్ ఫినిషింగ్ వర్క్ అయిపోయినాక అయితే ఈ విధంగా ఉంది. లైటింగ్ అనేది డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. ఇంటీరియర్ వర్క్స్ అయితే మంచిగా యూజ్ చేశారు. ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. స్పీకర్లు, బెడ్ విషయానికి వచ్చినట్లయితే బెడ్ అయితే ఇంకా చాలా మంచిగా చేయించారు. ఒక ఫ్యాన్, స్విచ్ బోర్డులో చాలా పెట్టించారు మంచిగా అన్న వాళ్ళు. బెడ్ అయితే చాలా బాగుంది. అసలు కాలు కింద పెట్టిన అవసరమే లేదు. ఓన్లీ డ్రైవర్ సైడ్ తప్ప టోటల్లీ మొత్తం బెడ్ అయితే 3 పడుకోవచ్చు లోపల. చాలా బాగుంది. అన్న వాళ్ళు చాలా మంచిగా ఎంచుకున్నారు. గేర్ కూడా ఎంత ఇబ్బంది ఉండదు. గేర్ కూడా మంచి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చారు. చూడండి ఒకసారి క్యాబిన్ అనేది. ఇక్కడ మనం చూస్తుంది బాడీ లోపల ఏంటంటే మనం లోడ్ చేసుకుపోయినప్పుడు పచ్చి లోడ్ ఖరాబ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా అది ఖరాబ్ కావద్దంటే అయితే అన్న వాళ్ళు అయితే థర్మకోల్ షీట్ లేదా ప్లైవుడ్ అయితే సెట్ చేసుకోవాలి. దానికోసం అయితే అన్న వాళ్ళు అయితే లెంత్ అనేది తీసుకుంటున్నారు. లెంత్ తీసుకొని అయితే యాంగిల్ కట్ చేసి దానికైతే ఎల్లింగ్ పెట్టడం జరుగుతుంది. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోడ్ అనేది ఖరాబ్ కాదు, లోడ్ అనేది సేఫ్గా ఉంటుంది, మనకు ఎటువంటి నష్టపరిహారం కలగదు. స్కూల్ కొట్టి కటింగ్ చేస్తే ఊరికే డ్యామేజ్ అవుతుంది. అది వరకు 3,000, 4,000, 5,000, 10,000 కట్ చేస్తుంది. అందుకనే మరి ఇప్పుడు దీపలం కొట్టిస్తున్నాం. ఒక్కడైతే సరిపోదు, 2 కొట్టియాలి. కాదు, అది వాటర్ ప్రూఫ్ ప్లై దీపలం కాదు. ఏం రాదు, ఏం దుక్కు అనేది బక్కు అనేది ఏం కాదు. అక్కడ దొడ్డు సీట్లు ఉన్నాయి, ఎలుకలు వెళ్ళిపోతాయి. అక్కడ దొడ్డు సీట్ ఉంది అన్న, సందు ఉంటుంది. ఇంత కొంత ఎందుకు సందు అయితే ఉంటుంది, నువ్వు ఇంత ఉండదు సందు అంతా ఉండదు. ఎందుకంటే మళ్ళీ సందు ఉంటే ఏమంటే అల్ల చెత్త సేకరణ పోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎలుకలు కూడా అంతా ఉండదు అన్న. రోడ్డు వెల్డింగ్ చేసిన అది బయట నుంచి ఇప్పుకోవాలి, తీసుకోవాలి, మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. అదే అంత మళ్ళీ ఏం అవసరం, అటు నుంచి ఇప్పాలి, అక్కడి నుంచి ఇప్పుకోవాలి. ఇలా కంప్లీట్ వాటర్ అనేది ఖరాబ్ కాకుండా ఖరాబ్ కాకుండా పైపు బ్లాండర్లు ఉంటాయి. ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి డ్యామేజ్ చేపిస్తాం. ఇది ప్లైవుడ్ నార్మల్ది కాదు, కొంచెం ఒరిజినల్ క్వాలిటీది అండ్ వాటర్ ప్రూఫ్. వాటర్ పోయినా ఏది పోయినా కానీ ఖరాబ్ కాదు. అవును, దీనికి మనం వీళ్ళు నార్మల్ వుడ్ అయితేనే ఏం పైసలు తీసుకున్నారు. దీనికి 7,000 రూపీస్ ఎక్స్ట్రా మనం ఇవ్వాలన్నమాట. 7,000 రూపీస్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా కాస్ట్లీ అనమాట. అన్నం బాగుంది, వాటర్ వల్ల జారిపోతాయి తర్వాత ఖచ్చితంగా ఏం కాదు, బాగుంటుంది. మళ్ళీ ఇస్తేనే పెట్టలేదు దీన్ని. వెల్డింగ్ లోపల ఇలా ఈ పట్టి నట్టు ఒకవేళ దీనికి పెట్టినట్టు కాదు, లోపల ఒక ఐరన్ వస్తుంది. వెహికల్కి ఆర్టిస్ట్ వర్క్ అయితే అన్న వాళ్ళు అయితే ఎక్కువ చేయలేదు. స్టిక్కరింగ్ పెయింటింగ్తోనే సరిపెట్టారు. ఇక్కడ ఓన్లీ టూల్ బాక్స్ అనేది రాస్తున్నారు. మనకైతే మడగర్ మ్యాట్లకైతే ఓన్లీ వెల్కమ్ సింబల్ అనేది వేయించారు. ఆర్టిస్ట్ రైటింగ్ ఏంటంటే చూడడానికి చాలా బాగుంటుంది, లుకింగ్ ఉంటుంది. దేనికైనా కలర్ అనేది వస్తుంది, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. టూల్ బాక్స్ అని ఇక్కడ వేస్తారు కదా, టూల్ బాక్స్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి. టూల్ బాక్స్ అని ఎవరైనా చదవడానికైనా దేనికైనా టూల్ బాక్స్ అనేది బాగుంటుంది ఆర్టిస్ట్ రైటింగ్ అనేది. అన్న వల్ల అయితే వెహికల్కి ఆర్ట్స్ అయితే ఏమి ఎంచుకోలేదు. ఎక్కువనైతే ట్రిప్పర్స్కి వేపిస్తారు. ట్రిప్పర్స్కి ఏంటంటే బాడీ వెనక డోర్కి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. దానికైతే వేయడం వల్ల లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ వెహికల్కి ఏంటంటే యాంగిల్లో వస్తాయి కాబట్టి వేయించినా బాగుండదు. అందుకని అయితే అన్న వాళ్ళు వేయలేదు. ఆర్టిస్ట్ వేయడం వల్ల ఆవులు సింహాల బొమ్మలు అయితే ఎక్కువ వేస్తారు, అవి చాలా బాగుంటాయి.
5 రోజులు ఎందుకంటే స్టూల్ బాక్స్ అన్నీ రాపిస్తాం పేరు ఇది ఎందుకు ఏమని అంటే మనకు చెప్పరు ఊరికే ఎందుకని చెప్తాను స్టూల్ బాక్స్ అన్నీ రాపిస్తున్నాం చదువుకున్న వాళ్ళు రుచి స్టూల్ బాక్స్లో బాగుందని చూస్తారు అంతే ఇక మనం రాసి మరి ఇక్కడ ఏం పెట్టాలో మరి ఏదో అయ్యా నమస్తే అని చెప్తున్నా ఏది అయిపోతాను ఇంకా వచ్చే పని ఇలా అయితే కూడా ఎలా ఈసారి ఆడే పిస్తాడు ఇక మంచిది చాలు చూసినా చాలు వాళ్ళైనా చూసే కాదు చాలంటే మనం పోతుంది బాగుంటుంది ఇక్కడ కూడా చూస్తుంది కదా మ్యాట్లకి దండ బొమ్మ హంస వేయించిన హంస బొమ్మ హంస ఇక్కడ వచ్చేసి నమస్కారం. అన్న అయితే వీల్స్కి అయితే వీల్ క్యాప్స్ తెచ్చిండు 6 వేలు పెట్టి తెచ్చిండు. నిన్ననైతే వైట్ కలర్ ఉండి సెట్ చేసేటప్పుడు అయితే బాగాలేదు అన్నట్టుగా అయితే నేను తీయలేదు వీడియో. ఇప్పుడైతే కలర్ కొట్టినాకనైతే లుకింగ్ అయితే చాలా బాగుంది. వెహికల్కి అయితే కలర్ వచ్చింది. పైన స్టిక్కరింగ్కి వీల్ క్యాప్స్కి టైర్లకు మొత్తం వెహికల్కి అయితే లుకింగ్ చాలా బాగుంది. వెహికల్ అనేది ఏ విధంగా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.